సార్ నమస్కారం సార్. నమస్కారం గురుగారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో. ఈయన రాజకీయాలు ఏం చేయగలరు అని అనుకున్నారు చాలామంది. ఆయనకు తీసుకున్న శాఖలన్నీ కూడా పవర్ఫుల్ శాఖలండి. ఒక్కోటి రివ్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మరి నాకు తెలిసింది అటవీ శాఖ గురించి రివ్యూ చేశారండి. అంటే దీంట్లో చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ పుష్ప 2 వచ్చిన తర్వాత ఏంటనేది మనకు అర్థమైంది. ఇది ఎలా చూద్దాం అంటారు? ఇది డెఫినెట్గా ముందుగా అండి, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పివి నరసింహారావు గారు జయంతి ఈరోజు. బహుభాష కోవిదుడు, ప్రముఖ రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణ ఆరాధ్యుడు మన తెలుగువాడు. అంటే ఎంత సంస్కరణ తీసుకొచ్చాడు ఈ దేశాన్ని. పివి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తలు కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఆయన జయంతిని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, అట్లా వెళ్తే ఇకపోతే మీరు చెప్పినట్టు అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ రాజకీయాలు పనికిరాడు, ఎక్కడ గెలవలేదు, ఎమ్మెల్యే కూడా గెలవడు అన్న వ్యక్తులు గేట్ కూడా తాకని రకరకాలుగా విమర్శించారులేండి. వాళ్ళందరూ ఎక్కడ ఇంటికి పరిమితం అయ్యారు. వాళ్ళ ఇంటి గేట్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. అది వేరే విషయం గురుగారు. అంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన వరాహి ఇదిలో ఉన్నాడు, నియమ నిబంధనలతో మాలేసుకుని ఉన్నాడు. వచ్చే నెల 6 దాకా 11 రోజులు ఏమి తినకుండా లిక్విడ్స్ మాత్రమే, ఫ్రూట్స్ తిని ఉంటున్నాడు. అతను వారాహి రథాన్ని హైదరాబాద్లో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేసి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళాడు వారాహి యాత్ర ద్వారా. రానియమన్నా అడుగు పెట్టినవన్న వ్యక్తులు ఏమైపోయారు ఇప్పుడు. ఇకపోతే దాని మీద వారాహి పంది అని చెప్పేసి అంబటి రాంబాబు అన్న మాట వల్గర్గా మాట్లాడి అమ్మవారిని పందితో పోల్చాను అట్లా మాట్లాడినాడు. ఏమైపోయారు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మనకు తెలుసు. అంటే దైవబలం మెండుగా పవన్ కళ్యాణ్ ఉంది. మూలాలు ఎప్పుడు మర్చిపోడు, హిందూ సనాతన సంప్రదాయాన్ని ఎప్పుడు మర్చిపోడు. ఒకవైపు మీరు అన్నట్టు రివ్యూ మీటింగ్లో ఒకవైపు అయితే, రెండు ఆధ్యాత్మికత, అది ఆయన ఇష్టం. రేపు సాయంత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి తన పూజలు చేసుకొని వెళ్ళబోతున్నాడు. అంటే ఫస్ట్ టైం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో రాబోతున్నాడు. సరే, వచ్చే ముందుగా ఈయన 10 రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకుంటే ప్రతిరోజు రివ్యూ 10 నుంచి 15 గంటలు. ఈ దేశంలో ఏ ఉప ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయడు. ఫస్ట్ రోజు పంచాయతీరాజ్ పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు, 10 గంటలు రివ్యూ చేశాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీస్తో. పంచాయతీలు దేశానికి పొట్టుకొమ్ములు ఉండేవి. అదేవిధంగా ఆర్థిక శాఖ మీద, అదే గ్రామీణ నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి మీద నిధులు ఎలా ఉన్నాయి, సర్వశిక్ష, అది ఇప్పుడు గ్రీన్కో స్వచ్ఛంద సంస్థల నుంచి భారతదేశం ఇచ్చే నిధులు 1166 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి ప్రభుత్వానికి ఇచ్చే. దాంట్లో 7 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే ఎంత దారుణం. స్వచ్ఛ భారత్లో భాగంగా నిధులు ఇస్తారు అంటే అవి డైవర్ట్ చేశారు. ప్రతి శాఖ నుంచి, పంచాయతీరాజ్ నుంచి గ్రామీణాభివృద్ధి అన్ని శ్వేతపత్రం ఇవ్వమంటున్నాడు. ఒకటానికి కాదని అన్ని శాఖల నుంచి అన్ని రివ్యూలు ఇట్లా చేసే క్రమంలో పంచాయతీరాజ్ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది, గ్రామీణాభివృద్ధి అయిపోయింది. ఈరోజు అటవీ శాఖ కర్నూలులో గ్రీన్కో అని ఉంది. చలమల శెట్టి సునీలు కాకినాడ ఎంపీగా పోటీ చేసి కొన్ని వేల కోట్లకి వెళ్ళిపోయాడు. ఆ గ్రీన్కో సంబంధించి కర్నూలులో అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పర్యావరణాన్ని భంగం కలిగించి పర్యావరణ రూల్స్కి విరుద్ధంగా అక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాల మీద నివేదిక తెప్పించుకున్నాడు. కర్నూలు నుంచి డిఎఫ్ఓలు, ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ వచ్చి ఉదయం నుంచి అదే రివ్యూ. దాంట్లో ఎంత పెద్దలు ఉన్నా వదిలేదేం లేదు. ప్రకృతిని మనం కాపాడిపోతే మనల్ని ప్రకృతి కాపాడదన్నట్టుగా ప్రకృతి మమేకం అయిపోవాల్సిందే. కాబట్టి ఆ యాదృచ్ఛికం ఏమో కానీ పర్యావరణము, అటవీ సంపద, తర్వాత గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక శాఖలన్నీ ఈ చేతిలో ఉన్నాయి. దీనికి ఇన్ని పవర్స్ ఉన్నాయి కానీ చాలా మంది తెలియదు. ఇంత రివ్యూలు, ఇంత దీని వెనక యంత్రాంగం. ఇకపోతే అడవులు, మీరు అన్నట్టు అడవుల చోటన ఎర్రచందనం. గత 5 సంవత్సరాలు ఎర్రచందనం ఎక్కడైనా పట్టుకున్నట్టు మీకు కనపడిందా? ఇక్కడ కనపడదండి, కనపడదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పట్టుకున్నారు, లారీలు పట్టుకున్నారు, ఆక్షన్ వేసారు, పక్కన పెట్టండి. అంటే వాళ్ళు ఏమంటారంటే అదే అక్రమ రవాణా లేదంటున్నారు. గత 5 సంవత్సరాల శేషాచలకోటలో ఎంత అక్రమ రవాణా చేశారు. దాన్ని గంగిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వీళ్ళందరూ ఏం చేశారు, చైనాకి అక్రమంగా ఎర్రచందనం ఎంత దోచుకుపోయారు అనేది అందరు తెలిసిన. దేవుడు కలియుగ దేవ వెంకటేశ్వర వాళ్ళందరికీ వాళ్ళకి చేసాడు, అయిపోయింది, ఆయన చూసుకుంటాడు అంతే. ఫస్ట్ టైం రాగానే 15 రోజులు కూడా కాదు ఎర్రచందనం స్మగ్లింగ్స్ పట్టుకున్నారు శేషాచలంలో. అంటే ఎంత యాక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి చూడండి. సమర్థవంతమైన డీజీపీ ద్వారకా తిరుమలరావు వచ్చి యాక్షన్లో ఉన్నాడు. సమర్థవంతమైన ఐజీ ఇంటెలిజెన్స్ బ్యూరోగా మహేష్ చంద్ర లటహా రాబోతున్నాడు ఢిల్లీ నుంచి. అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అతను ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్కౌంటర్ చేసిన నక్సల్స్ని, తర్వాత అతని మీద అటాక్ చేయడం, తర్వాత ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో దేశంలోని కీలకమైన ఆఫీసర్గా ఇప్పుడు సిఆర్పి విధుల్లో ఉన్న వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్గా తీసుకొస్తున్నారు.
ఓకే. మీకు ఎట్లా ఉంటుందో పాలన చూడండి. ఇకపోతే కృష్ణ తేజ ఐఏఎస్ ఆఫీసర్ 66 ర్యాంకు కేరళ కలెక్టర్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీగా అపాయింట్ చేసుకున్నారు. అంటే సమర్థతకి ఈ యొక్క ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నారు, రివ్యూలు పెడుతున్నారు, టెలికాన్ఫరెన్స్లు, తర్వాత అన్ని చూస్తున్నారు అనమాట. అన్ని చూసి ఎక్కడ ఏం జరిగిందో నివేదిక తెప్పించుకుని చర్యలు ఇమ్మీడియట్గా చేస్తున్నారు. ఇకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థలో రివ్యూ చేసేటప్పుడు ఒక మాట అన్నాడు, మీరు గతంలో 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అపాయింట్మెంట్ ఇలా వాళ్ళకి ఏది మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల గారితో ససామా అంటారండి. సరే ఇక అయిపోయింది, ఆయన కూడా రెస్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను ఏమన్నాడంటే నెలకు మీరు కోరుకోండి ఈ టైం ఈ తేదీ అని చెప్పండి, మీ మాటలు వినటానికి నేను ఉంటాను, సమస్యలు ఏ విధంగా పరిష్కరించి మీరు కూడా సలహాలు చెప్పండి. నేను కూడా ఒక చాలా సామాన్య ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే, ఒక కానిస్టేబుల్ కొడుకునే, 1వ తరగతి జీతం రాకపోతే పరిస్థితి నాకు తెలుసు, మీకు వచ్చేట్టు చేస్తా, మీకు సమస్యలు నేను పరిష్కరిస్తా అని చెప్పటం గతంలో ఎవరినైనా చూసారా సార్? అసలు ఎప్పుడు వినలేదండి. ఈ టైప్ ఆఫ్ స్పీచ్ విత్ ది ఎంప్లాయీస్ అనేది ఇదే ఫస్ట్ టైం. ఎంప్లాయీస్తో మమేకం అయిపోయి అన్ని శాఖలు. ఇంకోటి 512 జీవో వచ్చింది ఉదయాన్నే 11 ఆ జీవో ప్రకారం ఎలక్షన్ సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉద్యోగులందరికీ 1 నెల బోనస్ ఇచ్చారు సార్. అంటే వాళ్ళు ప్రాణాలు తెగించి వెళ్ళినట్టు. అంతే కదా, ఎలక్షన్ డ్యూటీ చేసి మనం చూసాం కదా, ఎక్కడికక్కడ కత్తులు గొడ్డలతో నరకు ఈవీఎంలు కూడా వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఏ విధంగా ధ్వంసం చేశారు, ప్రాణాలు సైతం పరంగా పెట్టి ఎలక్షన్ డ్యూటీ చేశారు. వాళ్ళ సమర్థతకి గుర్తించి చంద్రబాబు నాయుడు సలహా మేరకు ఎలక్షన్ కమిషనర్ మీనా ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ చేశారో ఒక హాండోరియం గౌరవ వేతనం కింద 4 రోజులు జీతం వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఇంత ఉద్యోగుల్ని అంటే సమర్థతకి పెద్దపీట వేస్తాం. దేశంలో ఎక్కడున్నా వాళ్ళు తీసుకొచ్చి రాష్ట్రం ఒక పరిపాలనలో భాగస్వామ్యం చేయటం, అదే విధంగా ఉద్యోగులకి ఒక భరోసా కల్పించటం, వాళ్ళు కనుక మంచిగా చేస్తే అప్రిషియేషన్ చేయటం, ఇది కూటమి 1 మంత్ కూడా కాకముందే ఇంత సంస్కరణ తీసుకురావడం అనేది నిజంగా మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. చూడడానికి ఎలా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి. దేశం మొత్తం మీద ఏ అనే లెటర్ స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబెటికల్లో. దేశం మొత్తం మీద కూడా ఇక ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండబోతానికి సంకేతంగా అనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, సమాన శిఖరాల్లో అట్లే ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయని మనం దృఢంగా నమ్మాలి. ఇదండి చందు శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.